Okay, let us continue with valuation topic part 2. ఫస్ట్ పార్ట్‌లో మనం ఏం నేర్చుకున్నాం? ఇంకో టర్మ్స్ అంటే ఏంటి? అసలు కస్టమ్ డ్యూటీ ఎన్ని రకాలుగా కాలిక్యులేట్ చేయొచ్చు? ఎక్స్‌చేంజ్ రేట్ ఎలా ఎక్స్‌చేంజ్ రేట్ ఏ డేట్‌ది ఉన్నది కన్సిడర్ చేయాలి? దాని తర్వాత ఏం నేర్చుకున్నాం? రేట్ ఆఫ్ డ్యూటీ ఎప్పటిది కన్సిడర్ చేయాలి? ఈ పాయింట్స్ చూసుకున్నాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసెసిబుల్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేయాలి? డీమెరేజ్ ఛార్జెస్ అండ్ లైట్ రేజ్ ఛార్జెస్ గురించి ఈ పర్టికులర్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో అసెసిబుల్ వాల్యూ చేసేటప్పుడు మనకి సబ్ పాయింట్స్ ఏమొస్తాయంటే కమిషను, ఎక్స్పెన్సెస్, మెటీరియల్, ఇన్సూరెన్స్ కాస్ట్, సారీ ఫ్రైట్, ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్ us గో. సో ఇప్పుడు మళ్ళీ నేను ఎవరి బుక్ రిఫర్ చేస్తున్నా అంటే ఇది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్, దట్స్ ఇట్ మెటీరియల్ యూ కెన్ బై. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడు డిటర్మైన్ అసెసిబుల్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్. ఏం చేయమంటున్నాడు? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే టెస్లా కారు యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అవడానికి అయిన ఖర్చు, ప్రైస్ అట్ ఎక్స్పోర్టర్స్ ఫ్యాక్టరీ. దానికి వాడు ఏం చేస్తాడు? ఫ్రైట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు లోడ్ పోర్ట్, ఫ్రైట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు లోడ్ ఇన్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్. ఆడ ఫ్యాక్టరీ దగ్గర నుంచి పోర్ట్, సీ పోర్ట్ అయితే సీ పోర్ట్, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ దాకా తీసుకురావడానికి అయినా ఫ్రైట్ ఛార్జెస్ కలిపితే ఏమొచ్చింది? ఇప్పుడు ఫ్రీ అలాంగ్ సైడ్ ప్రైస్ అనేది వచ్చింది. దీనికి ఏమి యాడ్ చేయమంటున్నాడు? లోడింగ్ ఛార్జెస్ ఇన్ లోడ్ ఆర్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు పోర్ట్ దాకా వచ్చింది, పోర్ట్ నుంచి మనం వెజల్లోకి లోడ్ చేయాలి కదా, ఆ లోడింగ్ ఛార్జెస్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏమంటాం అంటే దీన్ని ఎఫ్ఓబి ప్రైస్ యాజ్ పర్ ద ఇన్వాయిస్. ఇలా డిటర్మైన్ చేసిన ఎఫ్ఓబి ప్రైస్కి మనం 2 అడ్జస్ట్మెంట్లు చేయాలి. నెంబర్ 1 అడ్జస్ట్మెంట్ ఈజ్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్. ఈ ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లోనే ఇందాక మనం మాట్లాడుకున్న సెల్లింగ్ కమిషను, మెటీరియల్ కాస్టు, రాయల్టీ, ఆల్ ఎక్స్పెన్సెస్ అన్న పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ తర్వాత సెకండరీ అడ్జస్ట్మెంట్స్ కొన్ని చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? సిఐఎఫ్ వాల్యూ వీ విల్ గెట్, రైట్? దిస్ ఈజ్ ద సిఐఎఫ్ వాల్యూ. గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం వీ విల్ డీప్ డైవ్. ఏంది ఫస్ట్ పాయింట్? సెల్లింగ్ కమిషన్ ఆర్ కంటైనర్ కాస్ట్ ఆర్ ప్యాకింగ్ కాస్ట్ ఇంకర్డ్ బై ద ఇంపోర్టర్. దానికి ఒక ఎగ్జాంపుల్ వేసుకున్నాను చూడు. నేను సెల్లింగ్ కమిషన్ అంట. వీడెవడంటే ఎక్స్పోర్టర్, నేనెవడిని? ఇంపోర్టర్ని. నేనేం ఇంపోర్ట్ చేసుకున్నాను? టెస్లా కార్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నా. ఎక్కడికి? వైజాగ్ పోర్ట్కి ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకేనా? అయితే మా ఎలన్ మస్క్ గారు నాకు కారు పంపించడానికి ఏం చేశాడు? ఒక ఏజెంట్ మాట్లాడుకొని, ఆయన వచ్చి మనకి కారు ట్రాన్స్పోర్ట్ చేయడు కదా, సో ఆయన తరపున కారు నాకు కొరియర్ వేయడానికి ఒకరితో మాట్లాడుకున్నాడు. సో వాడికి ఏం చేస్తున్నాడంటే వీడు కమిషన్, ఈ ఏజెంట్కి కమిషన్ పే చేయాలి. అంటే ఎక్స్పోర్టర్ కదా, ఎలాన్ మస్క్ అనేవాడు ఎక్స్పోర్టర్. వాడు నాకు సెల్ చేస్తున్నప్పుడు, రైట్, వాడు పే చేస్తున్నాడు కమిషన్ కదా, అందుకని దీన్ని ఏమన్నా ఉంటే సెల్లింగ్ కమిషన్. ఓకే, అంటే లోకల్ ఏజెంట్ కమిషన్. ఇది ఎవడు పే చేస్తాడు ఇప్పుడు? ఈ కమిషన్ వీడికి ఎవడ పే చేస్తున్నాడో క్వశ్చన్ చేసుకోవాలి. ఎక్స్పోర్టర్ పే చేస్తున్నాడా, ఇంపోర్టర్ పే చేస్తున్నాడా? ఎక్స్పోర్టర్ కనుక పే చేస్తే ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఇంపోర్టర్ పే చేస్తే అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ పే చేశాడు ఆ కమిషన్ ఛార్జెస్, ఇట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. అదే ఉత్తేజ్ అంటే వాడు ఇంపోర్టర్ పే చేస్తే ఏమంటాడంటే ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఓకే, దీని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం సెల్లింగ్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలాగే ఉత్తేజ్, ఇప్పుడు నేను కూడా పెద్ద బిగ్ షాట్ని, నేను వెళ్ళి కొరియర్ తీసుకోలేను కాబట్టి నేను ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకొని, బాబు అంటే నేను కొనుక్కోవడానికి ఈ టైఅప్కి ఒక ఏజెంట్తో మాట్లాడుకున్న ఆడికి బయ్యింగ్ కమిషన్ పే చేస్తున్నా. సో వాడేం చేయాలి? ఈ బయ్యింగ్ కమిషన్ని ఇంక్లూడ్ చేయొచ్చా వాల్యూలో అంటే నో, ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ, ఇట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. సో ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇక్కడ 2 కమిషన్లు ఉంటాయి, సెల్లింగ్ కమిషన్ ఒకటి, బయ్యింగ్ కమిషన్ ఒకటి. స్పెసిఫిక్గా క్వశ్చన్లో గనక చెబితే బయ్యింగ్ కమిషన్ అంటే అది వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. ఓకేనా? నీకు నార్మల్గా ఏం చెప్పలేదు, కమిషన్ అని చెప్పాడు, కమిషన్ పే చేసా ఉన్నాడు ఇలాగా, అప్పుడు దాన్ని మాత్రం ఇంక్లూడ్ చేసే వాల్యూలో. స్పెసిఫిక్గా బయ్యింగ్ కమిషన్ అని చెప్తే మాత్రమే ఎక్స్క్లూడ్ చేయి. క్వశ్చన్స్లో ఆడు ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఇంక్లూడ్ చేసేస్తుంది వాల్యూలో. ఇప్పుడు కమిషన్ అనేవి 2 రకాలు, సెల్లింగ్ కమిషన్ ఒకటి, బయ్యింగ్ కమిషన్ ఒకటి. సెల్లింగ్ కమిషన్ అంటే సెల్లర్, నాకు అమ్మేవాడు పే చేస్తున్న కమిషను సెల్లింగ్ కమిషను. ఆ కమిషను ఎవడు పే చేస్తున్నాడు? ఇంపోర్టర్ పే చేస్తున్నాడా? ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ బై ద ఎక్స్పోర్టర్ దెన్ ఇట్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఓకే, దట్స్ ఇట్, ఇంకా సాగదీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? కంటైనర్ కాస్ట్, ప్యాకింగ్ కాస్ట్. అలాగే
ఇప్పుడు ఈ సెల్లర్ గనక కమిషన్ కాకుండా కంటైనర్ కాస్ట్ అని, ప్యాకింగ్ కాస్ట్ అని ఏమైనా ఇంకర్ అయితే వాటికి పేమెంట్ ఇంపోర్టర్ గనక చేస్తే అప్పుడు దాన్ని కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పగల టెస్లా కార్ పంపించాలంటే డైరెక్ట్గా కార్ ఎక్కించలేడు కదా, అది పెద్ద కంటైనర్లో కార్ని పెట్టి ఆ కంటైనర్ని పంపుతాడు. ఇప్పుడు ఆ కంటైనర్కి నేనే పే చేస్తున్నాను అనుకో, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయమంటున్నాడు. దాని ప్యాకింగ్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయండి. సో దీస్ టూ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఇఫ్ పేయిడ్ బై ద ఇంపోర్టర్. డన్. సో వీఆర్ డన్ విత్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, డైరెక్ట్ మెటీరియల్, consumables, molds and dyes, intangibles procured outside India, supplied by importer to exporter free of cost at concessional price. Actual cost apportioned or cost. ఏంటి అదంతా ఏంది, ఏం చెప్పనుకుంటున్నాను ఇక్కడ కూడా మళ్ళీ సేమ్. ఇప్పుడు మా ఎలన్ మస్క్ గారు ఎవరు ఎక్స్పోర్టర్ గారు, నేను ఎవరిని ఇంపోర్టర్ని, ఓకేనా. అయితే టెస్లా కార్ పంపించడానికి నేనే, బాబు నాకు నీ యూఎస్ మెటీరియల్ వద్దు, నా ఇండియన్ మెటీరియల్ వాడని చెప్పి నేను ఆయనకి ఏం పంపుతున్నాను, మా ఇండియా స్టీలు, ఇండియాలో కొన్ని రా మెటీరియల్స్ పంపుతున్నాను వాడికి. అలా ఆడడం పంపుతాడా? సర్లే, ఓకే. సరే, డైరెక్ట్ మెటీరియల్ పంపించాను, అలాగే కన్జ్యూమబుల్స్ పంపించాను, మౌల్స్ అండ్ డైస్కి ఏంటి, వాడి కన్స్ట్రక్ట్ చేస్తున్న డోర్స్ వద్దు నాకు. నాకు కావాల్సిన డోర్లు మౌల్డ్స్, బాబు నా డోర్ ఇలా ఉండాలని చెప్పి దానికి కావాల్సిన మౌల్డ్ డై కూడా నేనే పంపుతున్నా. అతి, ఇది మరీ అతి అంటారు దాన్ని. సరే, అలా పంపించా. ఇలా పంపించినప్పుడు ఎవరో ఉత్తేజ్ పంపుతున్నాడు, ఎవరికి, ఎలాన్ మస్క్ పంపిస్తున్నాడు. ఎలాన్ మస్క్ ఏమనుకున్నాడంటే, సరే వీడి తలకాయ ఇప్పుడు మనకు ఎందుకు, వాడు అడిగిందే మనం ఆడికి ఇచ్చేద్దామని చెప్పి వాడు ఏం చేశాడు, నేను అడిగినట్టే కన్స్ట్రక్ట్ చేశాడు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ డైరెక్ట్ మెటీరియల్, కన్జ్యూమబుల్స్, మౌల్స్ అండ్ డైస్, ఇంటాంజిబుల్స్, అది వాల్యూలో ఇంక్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయకూడదు అన్నది క్వశ్చన్. అయితే వాడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎప్పుడు మళ్ళీ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఈ మెటీరియల్ అంతా ఉత్తేజ్ ఎక్కడ కొన్నాడు, ఇండియాలోనూ కొన్నాడా, ఓకే. వెదర్ ఇట్ ఈజ్ ప్రొక్యూర్డ్ ఇన్ ఇండియా, ఎస్, దెన్ ఇట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. లేదు నేను ఇండియాలో కొనలేదు సార్ ఈ డైరెక్ట్ మెటీరియల్స్, కన్జ్యూమబుల్స్, నేను ఎక్కడ కొన్నాను, దుబాయ్లో కొన్నా. దుబాయ్లో అంటే అవుట్ సైడ్ ఇండియాలో కొన్నావు కాబట్టి దీన్ని ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. అర్థమైందా? ఓకే. ఇప్పుడు దీన్ని ఇంకో పాయింట్లో మాట్లాడదాం. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, టు ఎంకరేజ్ ఇండియాలో ప్రొడక్ట్స్ని కొనడానికి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇండియాలో కొంటే మనకి ఏంటి, ఇది వాల్యూలో ఇంక్లూడ్ అవ్వదు. వాల్యూలో ఎప్పుడైతే ఇంక్లూడ్ అవ్వదో మనకేమవుతుంది, మన అసెసిబుల్ వాల్యూ తగ్గిపోద్ది. అసెసిబుల్ వాల్యూ తగ్గితే ఏమవుతుంది, ద డ్యూటీ దట్ వీ హ్యావ్ టు పే విల్ బీ రిడ్యూస్డ్, రైట్. అలాగే దానితో పాటు మనం ఏం చేయొచ్చు, ఫ్రీ ఆర్ కన్సెషనల్ రేట్స్, కొన్ని మెటీరియల్స్ ఫ్రీగా పంపించవచ్చు, లేదా కన్సెషనల్ రేట్స్ కూడా పంపించవచ్చు. అప్పుడు ఆ కన్సెషనల్ ప్రైస్ని మనం ఇంక్లూడ్ చేస్తాము వాల్యూలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాల్యూ టు బీ ఇంక్లూడెడ్ ఈజ్ యాక్చువల్ కాస్ట్ ఆర్ అపోర్షన్డ్ కాస్ట్. అసలు ఈ యాక్చువల్ కాస్ట్ అంటే తెలుసు, ఎంతైతే అంత అయిందో ఆ కాస్ట్ పంపించేస్తాం. అపోర్షన్ కాస్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను ఆయనకి ఏం పంపుతున్నా, మౌల్డ్ అండ్ డైస్ పంపుతున్నా. ఈ మౌల్డ్ అనేది దాని వాల్యూ ఎంత, 1000 రూపీస్ అనుకో దాని వాల్యూ, ఓకేనా. 1000 రూపీస్ అయితే అది ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, దాంతో 100 యూనిట్స్, ఐ కెన్ ప్రొడ్యూస్ 100 యూనిట్స్. అంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత పడుతుంది, మొత్తం 1000 అయితే 100 యూనిట్స్ అయితే పెర్ యూనిట్ 10. ఆడిప్పుడు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఈ మౌల్డ్ అండ్ డైతో 4 డోర్లు ఓపెన్ అంటే కార్కి ఎన్ని డోర్లు కావాలి, 4 డోర్లు, 4 డోర్లకి 4 మౌల్డ్స్, 4 యూనిట్స్ సరిపోతాయి కదా. అంటే 4 ఇంటూ 10 అంటే 40. ఈ 40ని మాత్రం అపోర్షన్ చేయాలి, టు బీ అపోర్షన్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్. అది నేను చెప్పాలనుకున్నది అనమాట. సో ఇప్పుడు నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా. లెట్ us గో అండ్ రీడ్ నౌ. డైరెక్ట్ మెటీరియల్, ఓకే, ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ మెటీరియల్, కన్జ్యూమబుల్స్, మౌల్స్ అండ్ డైస్, ఇంటాంజిబుల్స్ ప్రొక్యూర్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇవి ఎక్కడ కొనుక్కున్నాము, అవుట్ సైడ్ ఇండియాలో కొనుక్కున్నాము, ఓకే. అవుట్ సైడ్ ఇండియా అయితేనే కదా మనం వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాము. ఇదిగో చూడు, అవుట్ సైడ్ ఇండియా అయితేనే వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాం. సప్లైడ్ బై ఇంపోర్టర్ టు ఎక్స్పోర్టర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కానీ కన్సెషనల్ ప్రైస్కి కానీ పంపుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి, అప్పుడు వాటిని కూడా మనం కన్సెషనల్ రేట్కి అయితే కన్సెషనల్ రేటు పెట్టుకుంటాం. కొన్నిసార్లు యాక్చువల్ కాస్ట్ తీసుకుంటాం. ఏది, కొన్నిసార్లు ఏం చేస్తాం, అపోర్షన్ కాస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మాట్లాడాం కదా, టు బీ అపోర్షన్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్, అది.
So we are done with this point also. Next, royalty license fee payable for imported product as a condition as per the contract. For example, ఫోర్డ్ కంపెనీ వాళ్ళు మన ఫోర్డ్ కంపెనీ ఎందుకు టెస్లా కంపెనీ ఉంది కదా, టెస్లా వాళ్ళు ఇంజిన్ తయారు చేశారండి కారుకి. ఈ ఇంజిన్కి మనం ఏం చేస్తున్నాం, వాడికి నేను ఏం చేస్తున్నాను, నేను ఎవరిని ఇంపోర్టర్ ఏం చేయాలి, వాడికి డబ్బులు పే చేయాలి. దేనికి పే చేస్తాను, ఆడు ప్రొవైడ్ చేస్తున్న ఇంజిన్కి నేను రాయల్టీ పే చేయాలి. రైట్, ఇప్పుడు ఆ రాయల్టీకి పే చేసింది వాల్యూలో ఇంక్లూడ్ చేయొచ్చా అంటే ఎస్, యూ షుడ్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ. అదే చెప్తున్నాడు, యు ఆర్ పేయింగ్ ఫర్ రాయల్టీ యాజ్ వెల్, ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. నెక్స్ట్, ఇప్పుడు అలా కాకుండా ఆడు ప్రొవైడ్ చేసిన ఇంజిన్ని ఐ వాజ్ యూజింగ్ ఇన్ ద కార్ అంటే, వాడు కారు ఇంజిన్ టెస్లాలో ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ తెచ్చి నేను హీరో హోండా కారు ఉంటుందా, నాకు తెలియదు కార్లు, సో మారుతి కారులో ఫిట్ చేసేస్తున్నాను. సో మారుతి కారులో ఫిట్ చేసి అమ్మేసుకుంటున్నా. ఇప్పుడు ఏమైందంటే ఇంజిన్కి సెపరేట్గా రాయల్టీ పే చేయాలి, ఆ ఇంజిన్ని నువ్వు కారులో యూజ్ చేస్తున్నందుకు కూడా సెపరేట్ రాయల్టీ పే చేయాలి. అటువంటి రాయల్టీ ఎప్పుడైతే నువ్వు పే చేస్తున్నావో దాన్ని కూడా ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. అదే నెక్స్ట్ పాయింట్, రాయల్టీ ఆర్ లైసెన్స్ ఫీ ప్రొసీడ్స్ పేయబుల్ ఫర్ రీసేల్, డిస్పోజల్ ఆర్ యూజ్ ఇఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. వాటిని ఇంపోర్టెడ్ గూడ్స్లో యూజ్ చేసుకున్నా, రీసేల్ చేసినా, డిస్పోజల్ చేసినా అప్పుడు కూడా రాయల్టీ ఏమన్నా నువ్వు పే చేయాల్సి వస్తే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ఎక్స్పోర్టర్ అండ్ చార్జ్ టు ఇంపోర్టర్. ఇదేంటి, ఎవరు ఎక్స్పోర్టర్, ఎలాన్ మస్క్ గారు ఎక్స్పోర్టర్. ఆయన ఏం చేస్తున్నానంటే, నేను ఇంపోర్ట్ చేసుకోనక ముందు ఏమేమి ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతానో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి, వెదర్ ఆర్ నాట్ యాజ్ ఎ కండిషన్ ఆఫ్ సేల్. అది సేల్ కండిషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, స్టిల్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దోస్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ టు డిటర్మైన్ ద అసెసిబుల్ వాల్యూ. రైట్, బిఫోర్ ఇంపోర్ట్ ఏమైనా ఖర్చులు జరిగితే ఆల్ ఎక్స్పెన్సెస్ బై ఎక్స్పోర్టర్ అండ్ ఛార్జ్ టు ఇంపోర్టర్. మా ఎలాన్ మస్క్ గారు నాకు ఏమైనా ఛార్జ్ చేస్తే బిఫోర్ ఇంపోర్ట్ ప్రతిదీ కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, కొన్నిసార్లు ఏమైంది, ఆఫ్టర్ ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ నీకు వాడికి కండిషన్ ఆఫ్ సేల్ ఉంటే దెన్ ఆల్సో యూ కెన్ యాడ్ ద వాల్యూ. ఇఫ్ దెర్ ఈజ్ నో కండిషన్ దెన్ యూ నో నీడ్ టు యాడ్ ఇన్ ద వాల్యూ. సో ఇవన్నీ చేస్తే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసాం, అడ్జస్టెడ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ప్రైస్ డిటర్మైన్ చేసాం. ఈ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి వచ్చిన తర్వాత మనం సెకండరీ అడ్జస్ట్మెంట్స్ రెండే ఉంటాయి, ఒకటి ఫ్రైట్, ఇంకోటి ఇన్సూరెన్స్. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే సిఐఎఫ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇంకేమన్నా వదిలేసాను నేను, వెయిట్ అండ్ చెక్. లెట్ us గో విత్, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని అతుల్ సార్ బుక్లో కొంచెం కవర్ చేసి ఏమన్నా కొత్త పాయింట్స్ తగిలితే అది గుర్తుని చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో రూల్ 10 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది మనకి, ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయండి. ఏ పాయింట్కి సంబంధించింది ఇది, ఈ ఫస్ట్ పాయింట్కి సంబంధించింది. ఓకే, సెల్లింగ్ కమిషన్, కంటైనర్ కాస్ట్ దానికి సంబంధించి ఏం చెప్తున్నానంటే, కమిషన్ అండ్ బ్రోకరేజ్ అన్నీ కూడా ఇంకా ఎప్పుడైతే ఒక బయ్యర్ పే చేస్తున్నాడో ఇవి యాడ్ చేయండి అంటున్నాడు. వీటిని ఎక్సెప్ట్ బయ్యింగ్ కమిషన్ ఆర్ పర్చేసింగ్ కమిషన్. అండ్ ఇంకోటి ఏం యాడ్ చేయమంటున్నాడు, ఇది యాడ్ చేయండి అని చెప్తున్నాడు. కమిషన్ టు క్యానలైజింగ్ ఏజెంట్ ఈజ్ యాడెడ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ బయ్యింగ్ కమిషన్. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్లో ఈ పాయింట్ వస్తుంది, క్యానలైజింగ్ కమిషన్ ఏం చేయాలి అంటాడు. క్యానలైజింగ్ కమిషన్ అంటే అది బయ్యింగ్ కమిషన్ కాదు. నీకేం చెప్పిన ఒకటే బండ గుర్తు, బయ్యింగ్ కమిషన్ కాకుండా వేరే ఏ కమిషన్ అయినా సరే నువ్వు యాడ్ చేసేయడమే. కాస్ట్ ఆఫ్ కంటైనర్స్ ఎప్పుడు యాడ్ చేయమని చెప్తున్నాడు, ఇన్ కేస్ దే ఆర్ నాట్ రిటర్న్ అయిపోతే యాడ్ చేయక్కర్లే, నాట్ రిటర్నబుల్ అయితేనే యాడ్ చేయమని చెప్తున్నాడు. కాస్ట్ ఆఫ్ ప్యాకింగ్, నార్మల్ కాస్ట్ ఆఫ్ ప్యాకింగ్ అన్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది మెటీరియల్ కాస్ట్ అలాగే లేబర్ కాస్ట్ రెండూ కలిపి యాడ్ చేసేయచ్చు, బోత్ నీడ్ టు బి యాడెడ్. ఓకే, ఈ కమిషన్ మీద మనకు కొంచెం డెప్త్ పాయింట్స్ దొరికాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ మెటీరియల్ కాస్ట్ పాయింట్ ఉందా, సేమ్ అదే ఉంది.
మెటీరియల్స్, కాంపోనెంట్స్, టూల్స్, డైస్ అండ్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ ఇంపోర్టెడ్ గూడ్స్ సప్లైడ్ బై బయ్యర్ టు సెల్లర్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆర్ ఎట్ రెడ్యూస్డ్ కాస్ట్ టు ద ఎక్స్టెంట్ నాట్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. యాడ్ చేయండి, బట్ ఎప్పుడు యాడ్ చేయాలి? ఆల్రెడీ అవి ఇంక్లూడ్ అవ్వకపోతే, ఆల్రెడీ ఇంతకుముందు నువ్వు యాడ్ చేయకపోతే ఇప్పుడు యాడ్ చేసుకో. అది నెక్స్ట్ ఏంటి? రాయల్టీ. ఇంకేమన్నాడు? ఇంజనీరింగ్ డెవలప్మెంట్, ఆర్ట్ వర్క్, డిజైన్ వర్క్, ప్లాన్స్ అండ్ స్కెచెస్ ఓన్లీ ఇఫ్ అండర్టేకెన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఇది చూస్తే చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ నెససరీ ఫర్ ప్రొడక్షన్. ఇవి బయట కంట్రీస్లోంచి కొంటే మాత్రమే యాడ్ చేయండి. ఇంజనీరింగ్ డెవలప్మెంట్, ఆర్ట్ వర్క్, డిజైన్ వర్క్. అదే విత్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ అండర్టేకెన్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే వేరే కంట్రీలో, అప్పుడు మాత్రం యాడ్ చేయమంటున్నాడు. నా ఇంకో పాయింట్ ఏంటి? రాయల్టీ లైసెన్స్ ఫీజ్ పెయిడ్ బై బయ్యర్ యాజ్ ఏ కండిషన్ ఫర్ సేల్. రాయల్టీ యాజ్ ఏ కండిషన్ ఫర్ సేల్ అంట. నార్మల్గా రాయల్టీ యాడ్ చేసేయడమే. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాల్యూ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సబ్సిక్వెంట్ రీసేల్ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్ షేర్డ్ విత్ సెల్లర్. అదే ఇప్పుడు ఈ రాయల్టీ కానీ ఇవన్నీ రీసేల్ చేసిన మళ్ళీ డిస్పోజల్ యూజ్డ్ ఇఫ్ వాటిని మళ్ళీ వేరే చోట యూజ్ చేసిన వాటి మీద కూడా మనం వాల్యూని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు మళ్ళీ ఆడు. వాల్యూ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ విత్ సబ్సీక్వెంట్ రీసేల్ కానీ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్ షేర్డ్ విత్ సెల్లర్. వాల్యూ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సబ్సీక్వెంట్ రీసేల్ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్ షేర్డ్ విత్ సెల్లర్. అవి రీసేల్ సబ్సీక్వెంట్గా రీసేల్ చేస్తే అది కూడా యాడ్ చేయండి. పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కదా ఇది. ఎనీ అదర్ పేమెంట్ మేడ్ బై బయ్యర్ టు సెల్లర్ ఆర్ థర్డ్ పార్టీ ఫర్ ఫుల్లింగ్ సెల్లర్స్ ఆబ్లిగేషన్ యాజ్ ఏ కండిషన్ ఫర్ సేల్. కండిషన్ ఫర్ సేల్ రూపంలో ఇంకేదైనా సరే పే చేస్తే మనం సెల్లర్కి, దాన్ని కూడా యాడ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. ఏది? 7th పాయింట్. పోస్ట్ ఇంపోర్టేషన్ కాస్ట్ ఇఫ్ సచ్ కాస్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఇంపోర్టెడ్ గూడ్స్ యాజ్ ఏ కండిషన్ ఫర్ సేల్. పోస్ట్ అంటే ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఏమైనా ఖర్చులు జరిగితే అది యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేయాలి? ఓన్లీ యాజ్ ఏ కండిషన్ ఫర్ సేల్. ఒకవేళ కండిషన్ లేకపోతే నాట్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ. నార్మల్లీ పోస్ట్ ఇంపోర్టేషన్ కాస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇవన్నీ సెక్షన్ 10 రూల్ 10 సబ్సెక్షన్ 1లో అంటే ఒక ఎసెసిబుల్ వాల్యూకి ఏమేమి అడ్జస్ట్మెంట్స్ చేయగలం. ఇది నేను ఎందుకు ఇలా చెప్పాడంటే చెప్తాను చూడు. ఈయన బాగా పైన ఏమని చెప్పాడు? ఎసెసిబుల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే సింపుల్గా ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చేసాడు. ఏదది? యా, ఇది ఈయన ఇచ్చిన అడ్జస్ట్మెంట్. ఎక్స్ ఫ్యాక్టరీ కాస్ట్ తీసుకోండి, దాంట్లో లోకల్ ఫ్రైట్, లోడింగ్ ఛార్జెస్ యాడ్ చేసిన తర్వాత ఎఫ్ఓబి ప్రైస్ వచ్చింది. ఎఫ్ఓబి ప్రైస్కి ఇన్సూరెన్స్, ఫ్రైట్ యాడ్ చేస్తే సిఎఫ్ఎల్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏమని చెప్తున్నావు? ఇది ఒక విధమైన ఎసెసిబుల్ వాల్యూ అని చెప్పు. ఈ ఎసెసిబుల్ వాల్యూకి ఏమేమి అడ్జస్ట్మెంట్ చేయాలని ఎవరు చెప్పారు? రూల్ 10 సబ్సెక్షన్ 1 చెప్పింది. ఇప్పుడు మనం చూసిందంతా ఆ పర్టికులర్ పాయింట్స్. సో ఈ పర్టికులర్ పాయింట్స్ మీద కొన్ని క్వశ్చన్ చేద్దామా? విల్ గెట్ ఏ బెటర్ గ్రిప్. ఓకే, బట్ ఇక్కడ చూడు, నేను ఇంకా ఏం కవర్ చేయలేదు? ఈ ఫ్రైట్, ఇన్సూరెన్స్ కవర్ చేయలేదు. దాని గురించి మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నో హోల్డ్ ఆన్. ఇప్పుడు మనం నేర్చుకున్న పాయింట్ మీదే ఇలిస్ట్రేషన్ 2 ఉంది. స్టడీ మెటీరియల్ నుంచి ఇది ఇలిస్ట్రేషన్ 2. ఏముంది ఇది చెప్పేది? వెదర్ ద పేమెంట్ ఆఫ్ పోస్ట్ ఇంపోర్టేషన్ ప్రాసెస్ ఈజ్ ఇంక్లూడబుల్ ఇన్ ద వాల్యూ ఇఫ్ ద సేమ్ ఈజ్ రిలేటెడ్ టు ఇంపోర్ట్ గూడ్స్ అండ్ ఈజ్ ఎ కండిషన్ ఫర్ ద సేల్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. ఏం చెప్తున్నాడు? ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత కొన్ని ఖర్చులు అయ్యాయి. బట్ ఆ ఖర్చు దేనివల్ల అయిందంటే యాజ్ ఎ కండిషన్ ఆఫ్ సేల్ అయింది. కాబట్టి వెదర్ దిస్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ అని అడుగుతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. వై? బికాస్ నార్మల్గా పోస్ట్ ఇంపోర్టేషన్ ప్రాసెస్ కాస్ట్ ఏ ఎక్స్పెన్సెస్ ఏమి ఇంక్లూడ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే ఇట్ ఈస్ యాజ్ పర్ ద కండిషన్ ఆఫ్ సేల్. అది. సో అదే చెప్తారు చూడు, ఈజ్ ఇంక్లూడబుల్ ఇన్ ద వాల్యూ. ఎందుకంటే యాజ్ ద సేమ్ ఈజ్ రిలేటెడ్ టు the imported goods and is a condition for the sale అదనమాట. సో ఇక్కడతో మనకి ఇలిస్ట్రేషన్ 2 కంప్లీట్లీ అయిపోయింది. ఓకే, లెట్ us గో విత్ క్వశ్చన్ నెంబర్ 3 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏం చెప్తున్నాడు ఈ క్వశ్చన్లో అంటే, ఓకేనా, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ వ్యాలిడా కాదా చెప్పండి. ఓకే, ఏమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్లో? సర్వీస్ ఛార్జెస్ పెయిడ్ టు క్యానలైజింగ్ ఏజెంట్ ఆర్ నాట్ ఇంక్లూడబుల్ ఇన్ ద అసెసిబుల్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్ట్స్. క్యానలైజింగ్ ఏజెంట్కి పే చేస్తున్న సర్వీస్ ఛార్జెస్ అసెసిబుల్ వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు అంటున్నాడు. ఇది కరెక్టా రాంగా? ఇక్కడతో మనం ఆన్సర్ చెప్పచ్చు.
నార్మల్ ఇప్పుడు ఏం చెప్పాను, క్యానలైజింగ్ ఏజెంట్కి ఏమైనా కమిషన్ పే చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ బయ్యింగ్ కమిషన్. ఎనీ కమిషన్ అదర్ దెన్ బయ్యింగ్ కమిషన్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. సో ఈ స్టేట్మెంట్ నాట్ వ్యాలిడ్, స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఆన్సర్ అయిపోయిందా? అంటే ఎంత సింపుల్గా క్లోజ్ చేయకూడదు దీన్ని. యాక్చువల్లీ నేను చెప్పిందే లాజిక్. అలా కాకుండా ఇంకొంచెం డెప్త్ వెళ్దాం అనుకుంటే, అసలు క్యానలైజింగ్ ఏజెంట్ అంటే ఏంటంట? సచ్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారట, ఇంపోర్ట్స్ గూడ్స్ ఫ్రమ్ ఫారిన్ సెల్లర్స్. ఫారిన్లో మా ఎలన్ మస్క్ దగ్గర ముందుగానే కొనేసుకుంటారు వీళ్ళు. కొనేసుకొని అండ్ ఎంటర్స్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు సెల్ సచ్ గూడ్స్ విత్ బయర్స్ ఇన్ ఇండియా ఇన్ హైసీస్. వీళ్ళు హైసీస్కి వచ్చాక మన ఇండియన్స్ వాళ్ళతో కాంట్రాక్ట్లు మాట్లాడుకొని వీళ్ళకి సేల్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఒక ఏజెంటు. ఎవడ ఏజెంటు? సెల్లింగ్ ఏజెంట్, సెల్లర్ యొక్క ఏజెంట్ అయి ఉండొచ్చు. వీడు ఏం చేస్తున్నాడంటే, వీడు తర్వాత ఫర్దర్గా టైఅప్ అయ్యి బయ్యర్స్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళకి అమ్ముతున్నాడు ఇండియాలో. సో ఇది నార్మల్గా చూస్తే ఇది మనం పే చేసేది ఎవరికి? బయ్యర్ యొక్క ఏజెంట్ ఆడు కాదు కదా. సో అది బయ్యింగ్ ఏ కమిషన్ కాదు. ఈడేం చెప్తున్నాడు, సిన్స్ ద క్యానలైజింగ్ ఏజెంట్ నాట్ ద ఏజెంట్ ఆఫ్ ద ఇంపోర్టర్ యొక్క ఏజెంట్ కాదు. అలాగని చెప్పి వీడేమి ఇంపోర్టర్ అబ్రాడ్లో ఉండి వాడికి రిప్రజెంట్ చేయట్లేదు. ఈ క్యానలైజింగ్ ఏజెంట్ ఏమి కూడా ఇంపోర్టర్ని రిప్రజెంట్ చేస్తే అబ్రాడ్లో లేడు కదా. వీడు జస్ట్ బల్క్లో పర్చేస్ చేసేసుకొని వీడు అమ్ముకుంటూ ఉంటాడు ఐసీస్లో. Hence, the commission of service charges paid to canalizing agent are includable in the assessable value as these cannot be termed as buying commission. అది బయ్యింగ్ కమిషన్ కాదు కాబట్టి యాడ్ చేస్తాను, అంతే సింపుల్. ఒకసారి ఈ పాయింట్ రివైజ్ చేసుకుని మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ పాయింట్? ఒకవేళ సెల్లర్ కనుక ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యి ఆ ఎక్స్పెన్సెస్ అనేవి పెయిడ్ బై ఎక్స్పోర్టర్ ఓన్లీ, దెన్ ఇట్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. మళ్ళీ సార్ చెప్తావా? ఎక్స్పోర్టరు ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ కానీ సెల్లింగ్ కమిషను, అది పెయిడ్ బై ఎక్స్పోర్టర్ అయితే అది ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఏమైనా కమిషన్ కానీ ఏమైనా ఎక్స్పెన్సెస్ ఎక్స్పోర్టర్ ఇంకర్ అయ్యి వాడే పే చేస్తే అది వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. దీని మీద ఇంకో పాయింట్ కూడా మాట్లాడచ్చు. ఏదైనా కొన్ని ఖర్చులు ఎక్స్పోర్టర్ ఇంకర్ అయితే అండ్ ఇట్ ఈజ్ ఆన్ హిజ్ ఓన్, వాడు కోసమే ఇంకర్ అవుతున్నాడు, అది బిజినెస్ సేల్ చేయడానికి సంబంధం లేదు, అటువంటివి కూడా దే విల్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ద వాల్యూ, దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. అంతే నేను చెప్పాలనుకున్నది. ఓకే, విత్ దిస్ విల్ సాల్వ్ నెక్స్ట్. సి ఎంత క్వశ్చన్ నెంబర్ 3లో, ఓకేనా, సెకండ్ పాయింట్ స్టడీ మెటీరియల్లోంచి సెకండ్ పాయింట్, చార్జెస్ ఫర్ వెండార్ ఇన్స్పెక్షన్ ఆన్ ద సెకండ్ హ్యాండ్ గూడ్స్ carried out by foreign supplier on his own and not required for making the goods ready for the shipment. ఏంటంట, వెండార్ ఇన్స్పెక్షన్ వాడంతటిగా వాడి ఇంట్రెస్ట్. ఇప్పుడు గూడ్స్ ఉన్నాయండి వెండార్ దగ్గర, అది సెల్లర్ దగ్గర గూడ్స్ ఉన్నాయి, వెండార్ ఇన్స్పెక్షన్ చేయించుకున్నాడు. అది ఆయన ఇంట్రెస్ట్ క్యారీడ్ అవుట్ బై ఫారిన్ సప్లయర్ ఆన్ హీజ్ ఓన్, వాడి కోసం చేసుకున్నాడు అంతే. అండ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద గూడ్స్ రెడీ ఫర్ ద షిప్మెంట్. అసలు సేల్ జరగడానికి కానీ షిప్మెంట్ జరగడానికి కానీ ఆ ఎక్స్పెన్సెస్ ఎందుకు పనికిరాదు. సో దీస్ ఆర్ నాట్ ఇంక్లూడబుల్ ఇన్ ద అసెసిబుల్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గుడ్స్. అదే కదా ఇప్పుడు చెప్పాను, ఏదైనా సరే సెల్లరు ఇంకర్ అయితే అది సెల్లర్ అయి పే చేస్తే అది ఇది మన సేల్కి ఎటువంటి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఇట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద వాల్యూ. అదే చెప్పేది ఇక్కడ కూడా. సో ఆన్సర్ ఈజ్ రైట్, ద స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ద కస్టమ్స్ ఏం చెప్తుందట, రూల్స్ 2007 ఏం చెప్తుందంటే, ఓన్లీ ద పేమెంట్స్ యాక్చువల్లీ మేడ్ యాజ్ ఎ కండిషన్ ఫర్ ద సేల్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ బై ద బయ్యర్ టు ద సెల్లర్ ఆర్ ఇంక్లూడబుల్ ఇన్ ద అసెసిబుల్ వాల్యూ. ఓకేనా, thus charges of vendor inspection on the goods carried out by foreign supplier on his own not required for making the goods ready for shipment are not includable in the accessible value. సో అవి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. డన్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ నెక్స్ట్ రూల్ 10 సబ్సెక్షన్ 2 వాల్యుయేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్స్, సెక్షన్ 14 రెడ్ విత్ రూల్ 10 సబ్సెక్షన్ 2. అసలు ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం ఇప్పుడు వరకు అంటే, ఇప్పుడు ఎఫ్ఓబి ప్రైస్ ఇక్కడ వరకు వచ్చాం, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ప్రైస్ వరకు క్యాలిక్యులేట్ చేసాం, ఇదంతా రాలేదు కానీ వీ కేమ్ అప్ టు దిస్ పాయింట్. దీన్ని ఏమంటాం, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి వాల్యూ. ఓకే,
అది. వాల్యుయేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్స్ సెక్షన్ 14 రెడ్ విత్ 10 సబ్సెక్షన్ 2 రూల్ 10 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది ఇక్కడ? మనకి ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఫ్రైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫ్రైట్ ఎక్కడ మాట్లాడుతున్నాను నేను? మా ఎలాన్ మస్క్ వాళ్ళ యుఎస్ కంట్రీలో ఏం చేశాడు, టెస్లా కార్ని షిప్పింగ్ చేసేసాడు. ఇప్పుడు అది యుఎస్ సీ బోర్డర్లో ఉంది, అది ఇండియన్ వైజాగ్ పోర్ట్లోకి రావాలి. ఈ మధ్యలో ఉన్న ఫ్రైట్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నా, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫ్రైట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. వద్దు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం. లేదు, ఫ్రైట్ గురించి మాట్లాడతాను నేను. ఫ్రైట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి నీకు తెలుసు ఎంతో ఫ్రైటో నీకు తెలుసు, ఇంకోటి నీకు తెలియదు. తెలిసిందని ఏమంటావు అంటే అసర్టైనబుల్, యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు మళ్ళీ ఫైండ్ అవుట్ అయిన తర్వాత అది ఏ ఫ్రైటు, ఎయిర్ ఫ్రైటా లేదంటే అదర్ ఫ్రైటా? ఎయిర్ ఫ్రైట్ అయితే ఏం చేస్తాం? ఎయిర్ ఫ్రైట్ అయితే యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్, ఏ తక్కువ అయితే అది తీసుకోవాలి, ఓకేనా? విచ్ ఎవర్ లోవర్, యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అదర్స్ అయితే అదర్ ఫ్రైట్, అక్కడ నార్మల్గా ఎసర్టైనబుల్ కదా, యాక్చువల్ ఎంత ఉంటే అంతే తీసుకుంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు బాబు, నీ ఫ్రైట్ ఎంతో నీకు తెలుసా? ఎసర్టైనబుల్, ఎస్. అయితే నువ్వు ఎయిర్ ఫ్రైట్ కడుతున్నావా? ఎస్. 20% ఆఫ్ ద ఎఫ్ఓబి. 20% ఆఫ్ ద ఎఫ్ఓబి అంటే ఏ ఎఫ్ఓబి? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఇప్పటి వరకు క్యాలిక్యులేషన్ చేసి నువ్వు అడ్జస్టెడ్ ఎఫ్ఓబి యాజ్ పర్ కస్టమ్స్ అని ఒకటి ఫైండ్ అవుట్ చేసావు కదా, దాని మీద 20% కట్టాలి, ఓకే? ఆర్ యాక్చువల్ ఆర్ 20% ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇంకా అదర్స్ అయితే ఏం చెప్తున్నాడు? యాక్చువల్ తీసుకోమని చెప్పాడు, ఓకే. ఇది కాకుండా ఒకవేళ నాట్ అసర్టైనబుల్ అయితే, ఫ్రైట్ కనుక నువ్వు కనిపెట్టలేకపోతే, నాట్ అసర్టైనబుల్ అయితే అప్పుడు ఏం చెప్తున్నాడంటే 20% ఆఫ్ ద ఎఫ్ఓబి. ఎఫ్ఓబి అంటే ఏంటి? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి, ఓకే. విత్ దిస్ వీఆర్ డన్. ఫ్రైట్లో రెండు ఉన్నాయండి, either 20% ఆఫ్ ద ఎఫ్ఓబి యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్, అంతే, డన్. ఇన్సూరెన్స్ అయితే మళ్ళీ అదే క్వశ్చనే. ఇన్సూరెన్స్ అసర్టైనబుల్లా? ఎస్. అయితే యాక్చువల్ ఎంత అంత తీసుకో. నాట్ అసర్టైనబుల్లా? దెన్ 1.125% ఆఫ్ ఎఫ్ఓబి, రైట్? ఇది చేసే విధానం. ఎఫ్ఓబి ప్రైస్లో ఏం చేస్తాం? ఎఫ్ఓబి ప్రైస్ గివెన్ ప్లస్ అడ్జస్ట్మెంట్స్ గివెన్ యాజ్ అబౌవ్. ఇది తరుణ్ రాజ్ సార్ బుక్లో చూసిన రూల్ 10 సెక్షన్ 14లో రూల్ 10 సబ్సెక్షన్ 2 పాయింట్ చదివాం. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ కూడా చదువుతామా? ఏది అతుల్ సార్ బుక్లో. ఎందుకు రెండు చదివిస్తున్నానంటే ఇక ఒక పాయింట్ ఇక్కడ మిస్ అవుతుంది, సో అవి మన క్వశ్చన్లో బాగుంటుంది అని చెప్పి చదివిస్తున్నాను అంతే, ఓకే. చూడు ఏం చెప్పారు, ఇది అదే చెప్పారు పాయింట్. అసెట్ ఏంటి? ఫ్రైట్ గురించి మాట్లాడుతున్నాడు స్పెసిఫిక్గా. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అప్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్, అంటే ఫ్రైట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఫ్రైట్ అంటే ఇవన్నీ కవర్ అవుతాయంట ఫ్రైట్లో. అసర్టైనబుల్ అయితే 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్, ఓకే. అదర్స్ అయితే ఎయిర్ రూట్ అయితే అదర్స్ అయితే యాక్చువల్ కాస్ట్. ఒకవేళ నాట్ అసర్టైనబుల్ అయితే 20% ఆఫ్ ఎఫ్ఓబి, ఇది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ నోట్స్ ఏం చెప్తుందో ఇది చదువుదాం. దిస్ కాస్ట్ కవర్స్, ఈ ఫ్రైట్ అనేది ఏం కవర్ చేస్తుందట? ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్, హ్యాండ్లింగ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ టు ద పోర్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్, ఓకే. హ్యాన్స్ ఆడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఇంపోర్ట్ వరకు అన్ని ఖర్చులు ఇంక్లూడ్ అయిపోతున్నాయి కాబట్టి హ్యాన్స్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఈస్ టేకెన్. నో నీడ్ టు యాడ్ ఎనీ యాక్చువల్ కాస్ట్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే నువ్వు ఫ్రైట్ అని యాడ్ చేస్తున్నావో ఆ ఫ్రైట్లో లోడింగు, ట్రాన్స్పోర్టు, అన్లోడింగు, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వాటిని సపరేట్గా యాడ్ చేయకండి, అది వాడు చెప్పింది, ఓకే. ఇఫ్ ఎఫ్ఓబి వాల్యూ ఈజ్ నాట్ అవైలబుల్ బట్ వాల్యూ ఆఫ్ ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? 20% ఆఫ్ ద ఎఫ్ఓబి చేయాలరా నువ్వు, బట్ నీకేమైంది? ఎఫ్ఓబి వాల్యూ నీకు డైరెక్ట్గా ఇవ్వలేదాడు. ఆడేమంటున్నాడంటే డైరెక్ట్గా ఇవ్వకుండా నీకేమి ఇచ్చాడు? ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు నీకు. అప్పుడు ఏం చేయాలంటే దెన్ 20% ఆఫ్
ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ షాల్ బి టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ 20% ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ. నీకేం చేశాడు, డైరెక్ట్ ఎఫ్ఓబి వాల్యూలే, బట్ నీకేమి ఇచ్చాడంటే ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఆ ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ మీద 20% కట్టే, సో దట్ యూ విల్ గెట్ యువర్ ఎఫ్ఓబి 20 వాల్యూ, అదే ఫ్రైట్ వాల్యూ వచ్చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ సెపరేట్గా కట్టకుండా ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ ఉంది కదా దాని మీద కట్టేయచ్చు అని చెప్తున్నాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా పాయింట్. ఇటువంటి పాయింట్లు దొరుకుతాయి కాబట్టి ఈ మెటీరియల్ కూడా చదివిస్తున్నా. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అయితే ఈ రిమైనింగ్ పాయింట్స్ మళ్ళీ చూద్దాం ఒకసారి బ్రేక్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఒక ఫ్రైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇవి రెండు నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఈ రెండు యాడ్ చేస్తే దెన్ యు ఆర్ గెటింగ్ సిఐఎఫ్ ప్రైస్ ఆర్ అసెసిబుల్ వాల్యూ అండర్ కస్టమ్స్. ఓకే, ఇక్కడ వరకు ఒకసారి కొన్ని క్వశ్చన్లు చేద్దాం, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అలాగే ఇన్సూరెన్స్ మీద కూడా ఒకసారి చూసేద్దామా. కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏదో చెప్తున్నాడు. అసెటనబుల్ అయితే యాక్చువల్ కాస్ట్ తీసుకో, నాట్ అసెటనబుల్ అయితే 1.125% ఆఫ్ ఎఫ్ఓబి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది నోట్, ఎఫ్ఓబి వాల్యూ కనుక నీకు అవైలబుల్గా లేకపోతే అప్పుడు నీకేముంది, ఎఫ్ఓబి ప్లస్ ట్రాన్స్పోర్ట్ హ్యాండ్లింగ్ లోడింగ్ అన్లోడింగ్ ఈజ్ అవైలబుల్. దెన్ నువ్వు ఈ ఎఫ్ఓబి ప్లస్ ఇది ఏదైతే ఉందో దాని మీద 1.125% క్యాలిక్యులేట్ చేసి దాన్ని నువ్వు ఇన్సూరెన్స్ కింద డిక్లేర్ చేసేయచ్చు. ఆప్షనల్ ఎడిషన్ షాల్ బి యాడెడ్ ఫస్ట్ టు క్యాలిక్యులేట్ ఎఫ్ఓబి ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కంపల్సరీ ఎడిషన్స్. సరే, ఈ పక్కన పెట్టు. సో ఇప్పుడు వరకు నేర్చుకున్న నాలెడ్జ్ మీద విల్ డూ సమ్ మైనర్ క్వశ్చన్స్ అనమాట. బిఫోర్ స్టార్టింగ్ విత్ ద క్వశ్చన్ లెట్ అస్ రివైజ్ ద ఫార్మేట్. అసెసిబుల్ వాల్యూ ఐడెంటిఫై చేశాక ఇప్పుడు సిఐఎఫ్ వాల్యూ ఏదైతే మనం టోటల్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ సెకండరీ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని సిఐఎఫ్ వాల్యూ అంటాం. దానికి మనం ఏం చేయాలి, బేసిక్ కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత సేఫ్ గార్డ్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ చేయాలి. అయితే ఇక్కడ మళ్ళీ అగైన్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తావు, బేసిక్ కస్టమ్ డ్యూటీ అసెసిబుల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సేఫ్ గార్డ్ డ్యూటీ కూడా అసెసిబుల్ వాల్యూ మీద, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఉండదు. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తావు, ఈబిసిడి బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మాత్రం క్వశ్చన్స్లో ఇస్తాడు. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ మాత్రం ఆల్వేస్ 10% ఆన్ బీసీడీ, రైట్. ఈ టోటల్ వాల్యూ మీద ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, లెట్ us స్టార్ట్. అసెసిబుల్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఈ క్వశ్చన్లో, 1,00,000. బేసిక్ కస్టమ్ డ్యూటీ రేట్ ఇచ్చేసాడు, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10% ఇచ్చాడు. అది ఇవ్వకపోయినా మనకు వచ్చేస్తుంది. కంప్యూట్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, అసెసిబుల్ వాల్యూ తీసుకో. ఆ తర్వాత దాని మీద 10% అని చెప్తున్నాడు. సో 1,00,000 మీద 10% చేశాను, బేసిక్ కస్టమ్ డ్యూటీ వస్తుంది. ఈ 10,000 మీద సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత, 10% అనేది 1,000. సో టోటల్ సబ్ టోటల్ ఎంత వచ్చింది, 1,11,000. ఈ వచ్చిన దాని మీద 12% ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. అసెసిబుల్ వాల్యూ తప్ప, అంటే వచ్చిన టోటల్లోంచి ఇప్పుడు ఎంత, ఈ టోటల్ 1,11,000 ప్లస్ 13,320 మైనస్ 1,00,000 చేసా, అప్పుడు యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. సో ఇదే కదా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. టోటల్ ఇప్పుడు సబ్ టోటల్ ఎంత వచ్చింది, 1,11,000. దానికి ఈ ఐజిఎస్టీ కూడా కలిపే టోటల్ ఎంత, మన అందరి అసెసిబుల్ వాల్యూ మైనస్ చేస్తే ఇది ఏదైతే ఉందో దాన్నే టోటల్ కస్టమ్ డ్యూటీ అంటాం. ఓకే, వెరీ సింపుల్. ఒక ఫార్మేట్ వచ్చిన తర్వాత అప్పుడు తర్వాత అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. ఓకేనా, దీంతో ఇలిస్ట్రేషన్ ఏమైనా హోగయా. లెట్ us గో విత్ ఇలిస్ట్రేషన్ 10. ఇది కూడా వెరీ సింపుల్, అసలు సాగదీయడానికి ఏం లేదు, ఫాస్ట్గా లేపేద్దాం. ఫస్ట్ అసెసిబుల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఆడు ఏమడుగుతున్నాడు, we were required compute the total duty ఎంత, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత. ఓకే, సింపుల్. ఓకే, అసెసిబుల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 10,100. ఓకే, తీసుకున్నా. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత, బీసీడీ ఎంత. బీసీడీ ఎంత అంటే ఇక్కడ 2 రేట్లు ఇచ్చాడు, బీసీడీ కస్టమ్స్ బీసీడీ. ఇప్పుడు ఏది తీసుకోవాలి, నీకు నార్మల్గా ఏం తెలుసు, రేట్ ఆఫ్ డ్యూటీ ఏం తీసుకోవాలన్నా సరే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నార్మల్గా అయితే ఒకవేళ అది వెజల్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్డ్స్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. సో ఇదేంటి 21st ఏప్రిల్ లేటరా 25th ఏప్రిల్ లేటరా అంటే 25th ఏప్రిలే. 25th ఏప్రిల్ రోజున ఉన్న బీసీడీ అంతా 10%. సో దీని మీద ఎంత చేయాలి, ఇంటూ 10% చేస్తే 10 ఎట్ ద రేట్ ఆఫ్ ఇదంతా 10%.
ఓకే. వన్స్ యూ గెట్ ద బీసీడీ బేసిక్ కస్టమ్ డ్యూటీ దాని మీద నువ్వేం చేయాలి? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ చేయాలి. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇంటూ 10% అంటే 101. టోటల్ ఎంత వచ్చింది? అసెసిబుల్ వాల్యూ 11,211. ఇదేంది? ఇదే కరెన్సీలో ఉంది, డాలర్స్లో ఉంది. ఈ డాలర్స్ని మనం ఎక్స్చేంజ్ రేట్లోకి మార్చాలి. ఎలా మారుస్తాం? వెరీ సింపుల్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? మనకేం తెలుసు? ఎక్స్చేంజ్ రేట్ కాన్సెప్ట్లో మనకు గుర్తుంటే బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున ఏదైతే రేట్ ఉందో అది కూడా సిబిఐసి చెప్తున్న రేట్లు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఇది బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున బిల్ ఆఫ్ ఎంట్రీ ఇది ఆ రోజున ఉన్న సిబిఐసి ఇచ్చిన రేట్ అంతా 65 రూపీస్. 65 రూపీస్తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? ఐ గాట్ దిస్ మచ్. సో దీని మీద నేనేం చేయాలి? ఐజిఎస్టీ పే చేయాలి. ఐజిఎస్టీ ఎంత ఇచ్చే? 12% చేస్తే ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఓకే. సో ఇందులో టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత అంటే ఇవన్నీ యాడ్ చేసుకో. ఇది అండ్ దేర్ కమ్స్ దిస్. ఇది యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ 1,59,660. ఓకే, డన్. యాక్చువల్లీ ఇదేంటి డాలర్స్లో ఉంది కదా, ఇదేంటి రూపీస్లో ఉంది. సో దీన్ని కూడా రూపీస్లో మార్చా. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? ఓకే, దీన్ని ఇంటూ 65 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ చేస్తే ఎంత వచ్చింది? సో నవ్ యూ యాడ్ బోత్ ఆఫ్ దిస్ యూ విల్ గెట్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్. ఓకే, డన్. లెట్ us go with the next illustration, illustration number 6 from study material. వాడు ఏం అడుగుతున్నాడు? ఫైండ్ అవుట్ ద అసెసిబుల్ వాల్యూ అడిగాడు. స్టార్ట్ చేద్దాం మరి. మెషినరీ కాస్ట్ ఎంత ఇచ్చాడట? ఫ్యాక్టరీ కాస్ట్ 10,000. ఓకే. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టర్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్మెంట్. అదే ఎక్స్పోర్టర్ యొక్క పోర్ట్ వరకు అంటే ఫ్యాక్టరీ దగ్గర నుంచి పోర్ట్ వరకు ఎంత అయింది? 500 అయింది. ఓకే. హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెయిడ్ ఫర్ లోడింగ్ ద మెషిన్ ఇన్ టు ద షిప్ని అందులోకి వేయడానికి ఎంత అయింది? ఇంకో 50 రూపీస్ అయింది. ఓకే. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10,550. ఇది అడ్జస్టెడ్ ఎఫ్ఓబియేనా? అంటే ఎక్స్పోర్టర్ వాడు వెజల్లోకి వేసిన టైంకి దాని వాల్యూ $10,550. దీన్ని అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అనొచ్చు కదా. దీనికి ఇంకేం పడాలి? ఫ్రైట్ ఇన్సూరెన్స్ పెడితే అసెసిబుల్ వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ బయ్యింగ్ కమిషన్ పెయిడ్ బై ద ఇంపోర్టర్ యాడ్ చేయొచ్చా? వాల్యూలు అంటే యాడ్ చేయకూడదు, ఎందుకంటే బయ్యింగ్ కమిషన్ యాడ్ చేయకూడదు నేర్చుకున్నాం కదా, అందుకని ఇది యాడ్ చేయట్లేదు. ఓకే. ఫ్రైట్ ఛార్జెస్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియా. ఫ్రైట్ ఛార్జెస్ వాడి కంట్రీ నుంచి మన కంట్రీకి ఫ్రైట్ ఛార్జెస్. దాని తర్వాత ఏం యాడ్ చేయాలి? ఇన్సూరెన్స్ ఇచ్చాడా? ఇవ్వలే. యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెయిడ్ ఆర్ నాట్ అసెటైనబుల్ అయితే అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 1.125% తీసుకోవచ్చు. తీసుకుంటే ఎంత వచ్చింది? సో ఇవంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఇంత. దాని మీద ఎక్స్చేంజ్ రేట్ 70 రూపీస్ ఇచ్చాడు. మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద అసెసిబుల్ వాల్యూ. డన్. ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు మనకి అంటే కంప్యూట్ ద, ఇదే క్వశ్చన్ చేస్తున్నాం. ఇలిస్ట్రేషన్ 9 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. కంప్యూట్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్. ఓకే. మనకి ఇప్పుడు ఏం కావాలి? అసెసిబుల్ వాల్యూ కావాలి, దాని మీద కస్టమ్ డ్యూటీ ఎంత. ఓకే, లెట్ us స్టార్ట్. ప్రైస్ ఆఫ్ ద మిషన్ ఎంత? 8,000 pounds. ఓకే. ఫ్రైట్ ఎంత పే చేసాడు? ఫ్రైట్ పెయిడ్ ఫర్ ఇయర్ అట, అది హోల్డ్ చేయి. ఫ్రైట్ పెయిడ్ ఫర్ ద ఇయర్ అంటే ఏంటి? సెకండరీ అడ్జస్ట్మెంట్ ఐటమ్, అది హోల్డ్ చేయి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ పెయిడ్ ఇన్ యూకేలోనే పే చేసాం, అది పోస్ట్ ఇంపోర్టేషన్ కాస్టే కదా, యాడ్ చేస్తాం. పోస్ట్ ఇంపోర్టేషన్ కాదు, ప్రీ ఇంపోర్టేషన్, ఇంపోర్ట్ జరగక ముందు వచ్చిన కాస్ట్ అది. ఓకే. కమిషన్ పేయబుల్ టు లోకల్ ఏజెంట్ ఎక్స్పోర్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 2% ఆఫ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ ఇన్ ఇండియన్ రూపీస్. ఎక్కడైనా సరే అది బయ్యింగ్ కమిషన్ అని చెప్పాడా? చెప్పలేదు. సో యూ కెన్ యాడ్. ఎంత? 2% ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద మెషిన్ అంటే 8,000 మీద 2% 160. టోటల్ ఎంత వచ్చింది? 8,660. సో ఇప్పుడు ఏమనొచ్చు? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అనొచ్చు. ఇప్పుడు దీనికి సెకండ్ అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలి? ఫ్రైట్ ఇన్సూరెన్స్ యాడ్ చేయాలి. ఫ్రైట్ ఎంత అని చెప్పాడు నీకు? 2,500 యూనిట్స్. కాకపోతే అది ఏంటి? ఎయిర్ అన్నాడు. ఎయిర్లో మనకి ఏంటంటే ఫార్ములా 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇది ఎంత ఇచ్చాడు? యాక్చువల్ ఇది 2,500. మరి 20% ఆఫ్ ద ఎఫ్ఓబి అంటే ఎంత అంటే దీని మీద 8,660 మీద 20% చేస్తే 1,732. ఈ రెండిట్లో ఏది లోవర్ అంటే 1,732 ఇస్ ద లోవర్. సో దెన్ ఓకే, యూ కమ్ టు ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఛార్జెస్ హ్యావ్ బీన్ యాక్చువల్లీ పెయిడ్ బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్. వెన్ యూ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్ యూ కెన్ మల్టిప్లై విత్ 1.125%. ఈ దేని మీద? ఈ 8,660 మీద 1.125% చేస్తే ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఒక ఫ్రైట్ ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే ఎంత వచ్చింది టోటల్? ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్చాలి. ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి?
బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున ఏదైతే ఫైల్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎక్స్చేంజ్ రేట్ ఉంటుందో అది తీసుకుంటాం. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తున్న రోజున ఎంత ఉంది ఎక్స్చేంజ్ రేట్ ₹100. అది కూడా ఎవరు చెప్పాలి? సిబిఐసి. ఓకే. మల్టిప్లై చేసి అసెసిబుల్ వాల్యూ వచ్చింది. దీనికి కస్టమ్ డ్యూటీ తీసుకోవాలి. బేసిక్ కస్టమ్ డ్యూటీ. బేసిక్ కస్టమ్ డ్యూటీ తీసుకోవాలనుకుంటే ఎయిర్ విషయంలో బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ వర్డ్ ఆర్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఇది అరైవల్ చూసుకుంటాం ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి. బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. 20th అక్టోబర్ లేటరా, 24th కాబట్టి తీసుకున్నాను. ఆ రోజున్న రేటు బీసీడీ 10%. దెన్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దీని మీద కట్టు. దీని మీద 10% కడితే ఎంత? సో ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? దీని మీద ఐజీఎస్టీ క్యాలిక్యులేట్ చేయి. ఐజీఎస్టీ ఎంత ఇచ్చే? 12%. ఇప్పుడు నువ్వేం చేయాలి? బేసిక్ కస్టమ్ డ్యూటీ కావాలి అనుకుంటే ఇది క్యాలిక్యులేట్ చేయి. దెన్ యూ విల్ గెట్ ద బేసిక్ కస్టమ్ డ్యూటీ. సో యూ గోట్ ద బేసిక్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. డన్. ఇది కూడా బేసిక్ క్వశ్చనే. ఇలిస్ట్రేషన్ 12 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏం చెప్తున్నాడు ఇందులో? టోటల్ కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇంకేమైనా ఇచ్చాడు? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత అని చెప్పాడు. మనకేం కావాలి? అసెసిబుల్ వాల్యూ కావాలి. ఆ డైరెక్ట్ ఏమి ఇచ్చాడు? సిఏఎఫ్ వాల్యూ ఇచ్చేసాడు. వాడిచ్చింది మనకు వద్దు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వాడిచ్చిన దాంట్లోంచి ఏం చేయాలి? ఫైనల్ వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి సెకండరీ అడ్జస్ట్మెంట్స్ ఏముంటాయి? ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. ఆ రెండు మైనస్ చేసాయి. సో 2000లోంచి ఈ రెండు మైనస్ చేసేస్తే 6000. సో 600 తీసేస్తే $14,000. దిస్ ఈజ్ కాల్డ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. వాట్ యు కాల్ దిస్? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటి? ఫ్రైట్ ఏంటి? ఎయిర్ ఫ్రైట్ అట. 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. అంటే దీని మీద మొత్తం ఈ 1400 మీద 20% చేస్తే 280 వచ్చింది. ఆర్ యాక్చువల్ ఫ్రైట్. యాక్చువల్ ఎంత? 500. ఓకే. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ షుడ్ బి కన్సిడర్డ్. సో 280 ఈజ్ కన్సిడర్డ్. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చాడు? యాక్చువల్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ అదే తీసుకుంటాం. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? మై సిఏఎఫ్ వాల్యూ ఈజ్ $1780. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడైతే ఉంటుందో అదే. డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఎప్పుడట? ఓకే. అది కూడా సిబిఐసి ఇచ్చిన రేట్ తీసుకోవాలి, ₹70. సో ₹70తో మల్టిప్లై చేస్తే ఇంటూ 70 గివ్స్ మీ దిస్ ఈజ్ ద అసెసిబుల్ వాల్యూ. వాట్ ఈస్ ద బీసీడీ? బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత? డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఇది 20th జూను, ఇది 30th జూను. విచ్ ఎవర్ లేటర్ అంటే 30th జూను. 30th జూన్న ఏముంది చెప్పాలి? 30th జూన్న 30th జూన్న ఎంత ఉంది వాల్యూ? ఏం చెప్తున్నారు? డ్యూటీ చెప్పాలి. 30th జూన్న రేట్ ఆఫ్ బీసీడీ ఈజ్ 10%. ఓకే. ఇప్పుడు దీని మీద 10% కట్టు. టోటల్ అసెసిబుల్ వాల్యూ మీద 10% కడితే ఎంత వచ్చింది? ఈ 10% మీద సోషల్ ఇప్పుడు ఏమైంది? రెండు యాడ్ చేస్తే 1 సెకండ్ ఆగు. ఏం చేస్తున్నాను నేను? అసెసిబుల్ వాల్యూ ఉందా? దాని బేసిక్ కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేసావా? దీని మీద మళ్ళీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కట్టేశాను. ఇప్పుడు ఈ రెండు అన్ని కలిపితే ఎంత వచ్చింది? దీని మీద ఐజీఎస్టీ మల్టిప్లై చేయాలి. ఐజీఎస్టీ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 12% ఇచ్చాడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో 12% మల్టిప్లై చేస్తే ఎంత? సో యూ విల్ గెట్ ఏబీసీ. ఇది 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 ఇవి కలిపితే యూ విల్ గెట్ దిస్ మచ్. దట్ ఈస్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్. ఇందులో కొత్తగా ఏం నేర్చుకున్నాం అంటే సిఏఎఫ్ వాల్యూ టోటల్ ఫైనల్ వాల్యూ ఇస్తే వెనక్కి వెళ్ళడం ఇలాగ బ్యాక్ క్యాలిక్యులేషన్. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కూడా పెద్ద ఏం ట్రిక్ ఏం లేదు, జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ ఒకటి చూసుకుంటే చాలు, ఇంకా తర్వాత ఇదేం అక్కర్లే. వాట్ విల్ డూనా, మనం కింద కామెంట్ రాసుకోవచ్చు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, అందులో ఇవన్నీ చిల్లర క్వశ్చన్లో ఉన్నాయి మరీని. ఓకే. లెట్ us గో విత్ ఇలిస్ట్రేషన్ 13 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏం చెప్తున్నాడు వీడు? 15,000 చాలిసెస్. చాలిసెస్ అంటే ఏంటి? ఏం లేదు, సెరామిక్ కప్లా ఉంటాయి కదా, అలాంటిదే చాలీస్ అనమాట. టీ కప్పు ఒక టైప్ ఆఫ్ కప్ అంతే. అది కప్స్, టీ కప్ సెరామిక్ కప్స్ ఉంటాయి కదా, అది అలా ఆలోచించుకో చాలు. నెక్స్ట్ ఏంటి? 15,000 చాలీసెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నారు ఎవరు? XYZ చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళు. అయితే కస్టమ్స్ ఆఫీసర్ ఎంత క్యాలిక్యులేట్ చేశాడట? ఎఫ్ఓబి వాల్యూని 20,000 క్యాలిక్యులేట్ చేశాడు. ఇందులో ఈ 20,000 ఏమి ఉన్నాయట? డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఇది ఎవరు ఒప్పుకున్నారు? విచ్ వాజ్ యాక్సెప్టెడ్ బై ట్రస్ట్ కూడా ఈ వాల్యూకి ఒప్పిస్తుంది. ఓకే. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేబుల్ ఆన్ ద ఇంపోర్టేషన్ ఆఫ్ చాలీసెస్. అది ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏం కావాలి?
ఆల్రెడీ ఎఫ్ఓబి వాల్యూ వాడు ఇచ్చేసాడు కదా, దాన్ని రాసుకో. ఎఫ్ఓబి వాల్యూ ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. ఓకే, 20,000. ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఇచ్చాడు? ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ రాశాడు. బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున ఏదైతే ఉందో అదే ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం. అది కూడా సిబిఎస్ఈ చెప్పాలి. సిబిఎస్ఈ కదా చెప్పింది 70 రూపీస్. ఓకే, 70 రూపీస్తో చేసుకుంటే 14 lakhs వచ్చింది. అయితే తర్వాత ఏముంది? డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏమో 2,500 ఉన్నాయి. మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేయకూడదు. ఎందుకు యాడ్ చేయకూడదు? నేను ఆల్రెడీ ఈ 20,000లో ఈ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కమిషన్ పేబుల్ టు అన్ ఏజెంట్ ఇన్ ఇండియా. ఆ బయింగ్ కమిషన్ అని చెప్పాడు, చెప్పలేదు కదా. అదర్ దాన్ బయింగ్ కమిషన్ ఎవ్రీథింగ్ కెన్ బి యాడెడ్ ఇన్ టు ద వాల్యూ. సో 12,500 ఇది ఎందులో ఉంది? రూపీస్లో ఉంది. ఇప్పుడు మనకు డౌట్ రావాలి. ఇప్పుడు కూడా మనం బిగినింగ్లోనే మనం కన్వర్ట్ చేయలేదు రూపీస్లో. బట్ ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అంటే స్టార్టింగ్ ఇచ్చింది డాలర్లో ఇచ్చాడు, మళ్ళీ ఇది యాడ్ చేయాలంటే అదేంది రూపీస్లో ఇచ్చాడు. సో రెండు ఒకే కరెన్సీలకు అందుకనే తీసుకొచ్చాం. సో దీనికి ఏం చేస్తున్నాం అంటే కమిషన్ యాడ్ చేశాను. కమిషన్ యాడ్ చేస్తే ఒక ఎఫ్ఓబి రేట్ వచ్చిందా, దీన్ని ఏమంటారంటే అడ్జస్టెడ్ ఎఫ్ఓబి రేట్ అంటాను నేను. ఓకే, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఇప్పుడు ఏం కావాలి? ఫ్రైట్ని ఇన్సూరెన్స్ కలిపితే చాలు. ఫ్రైట్ ఎంత ఇచ్చాడు? ఇదేం రాశాడు? ఎయిర్ ఫ్రైట్ అని ఎక్కడన్నా రాశాడా? ఫ్రైట్ ఎయిర్ అని రాశాడు. ఎయిర్ అని రాయగానే వీ హ్యావ్ టు 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ ఎంత? $4,500 ఇంటూ 70 రూపీస్ అంటే 3,15,000. మరి 20% ఆఫ్ ద ఎఫ్ఓబి అంటే ఎంత? ఈ అమౌంట్ ఇంటూ 20% చేస్తే ఎంత వచ్చింది? 2,82,500 వచ్చింది. సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ షుడ్ కన్సిడర్. ఈ రెండిట్లో ఏది లోవరు చెప్పు? 3,15,000 2,82,500. 2,82,000 తక్కువ కాబట్టి అది తీసుకున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఏమైనా ఇచ్చాడు నీకు? డిడ్ దే గేవ్ యూ ఇన్సూరెన్స్? నో. దెన్ ఆల్సో 1.125% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి చేస్తే ఎంత వచ్చింది? 15,890 వచ్చింది. ఈ రెండు కలిపితే అసెసిబుల్ వాల్యూ వచ్చింది. అప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీకి మనం ఆలోచించాలి. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏది తీసుకోవాలి చెప్పు? బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ అరైవల్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. బిల్ ఆఫ్ ఎంట్రీ ఇప్పుడు 8 సెప్టెంబరు, అరైవల్ ఆఫ్ ది వెహికల్ ఎయిర్క్రాఫ్ట్ 30th సెప్టెంబర్. లేటర్ అంటే ఏంటి? 30th సెప్టెంబర్ కాబట్టి 30th సెప్టెంబర్కి బీసీడీ 10% తీసుకున్నా. దేని మీద? అసెసిబుల్ వాల్యూ మీద. ఈ వాల్యూ మీద 10% చేసుకుంటే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వస్తుంది. ఇవన్నీ కలిపితే ఇంత వచ్చింది. ఈ టోటల్ అమౌంట్ మీద ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. ఐజిఎస్టీ ఎంత ఇచ్చే? 12% చేస్తే ఇంత వచ్చింది. సో నౌ ఈ బీసీడీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఐజిఎస్టీ ఇవన్నీ కలిపితే నీకు కస్టమ్ డ్యూటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఇందాక ఒక తప్పు చేశాను. ఆ తప్పు ఐ వాంటెడ్ టు షేర్. ఇక్కడ ఐజిఎస్టీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తావు? ఈ బీసీడీ, ఎస్డబ్ల్యూసి ఇది ఏదైతే వచ్చిందో ఈ రెండింటి మీద చేస్తావా అంటే కాదు. ఓకే, టోటల్ అసెసిబుల్ వాల్యూ బీసీడీ, ఎస్డబ్ల్యూసి మీద వచ్చిన దాని మీద ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇది గుర్తుంచుకో, తప్పు చేశాను నేను. ఓకే, డన్. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇలిస్ట్రేషన్ 14 మనకి ఏం చెప్తుంది? బాబు, మిస్టర్ బ్యాక్ ప్యాక్ ఇంపోర్టెడ్ ఏ సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఫ్రమ్ యూకే సప్లయర్ బై ఎయిర్. ఇదంతా ఎందుకురా నాకు? నీకు ఏం కావాలో చెప్పు అంటే బాగా కిందకు వస్తే వాడు ఏమడుగుతుండే? అసెసిబుల్ వాల్యూ, బేసిక్ కస్టమ్ డ్యూటీ అడిగాడండి. ఓకే, సరే. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఎఫ్ఓబి వాల్యూ కావాలి. అయితే ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడు? సిఎఫ్ వాల్యూ ఇచ్చేసాడు కదా 5,500. ఇప్పుడు నీకు కాంట్రాక్ట్ ప్రైస్ ఇచ్చాడు, చేంజ్ ప్రైస్ ఇచ్చాడు, నెగోషియేటెడ్ ప్రైస్ ఇచ్చాడు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఒక కొంచెం బెటర్ సమ్ ఏమైనా ఉందంటే ఇలిస్ట్రేషన్ 14. ఇప్పుడు ఇన్ని ప్రైసెస్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ ప్రైస్ తీసుకోవాలంటే మనం ఫైనల్గా వాడితో అగ్రీ అయిన ప్రైస్ ఏదైతే మనం అగ్రీ అవుతానో పే చేయడానికి, ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏంటి? ద అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్. ఎంతైతే నెగోషియేట్కి ఒప్పుకున్నాడో వాడు నేను అదే కదా నేను పే చేసేది, అందుకని నెగోషియేటెడ్ వాల్యూ తీసుకుంటాను. ఓకే, అయితే వాడిచ్చిన వాల్యూ మనం తీసుకోకూడదు కదా, మనం వాల్యూ డిటర్మైన్ చేస్తాం. ఎలా డిటర్మైన్ చేస్తాం? ఆడిచ్చిన దాంట్లోంచి మళ్ళీ బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సిఎఫ్ఎల్ నుంచి ఏంటి? ఎయిర్ ఫ్రైట్, ఇన్సూరెన్స్ తీసేస్తే ఎంత వచ్చింది వాల్యూ? 4,400 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఎఫ్ఓబి అంటాను. ఇప్పుడు దీనికి నేనేం కలపాలి? ఫ్రైట్, ఇన్సూరెన్స్ కలపాలి. అయితే వాడు మనకేమిచ్చాడు? మనకేమిచ్చాడు? ఎయిర్ ఫ్రైట్ ఇచ్చాడు. ఎయిర్ ఫ్రైట్కి మనకేం తెలుసు? 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. యాక్చువల్ ఎంత? 500. ఓకే, 20% ఆఫ్ ద ఎఫ్ఓబి అంటే ఏంటి? 20% ఆఫ్ ద ఎఫ్ఓబి
ఓకే. సో 4400 ఇంటూ 20%. వన్ సెకండ్. నువ్వు ఐ మేడ్ ఏ మిస్టేక్, సారీ. ఇక్కడ ఏంటి నీ చేసిన తప్పు, మీరు కూడా ఇలా చేస్తారు. వేసి కవడరావు కదా, సో ఇది చెప్పుకో. ఓకే, లెట్స్ గో. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే, ఇది నేను ఎఫ్ఓబి అని డిటర్మైన్ చేసేసాను. ఏ బేస్ మీద డిటర్మైన్ చేశానంటే పూర్తిగా క్వశ్చన్ చదవలేదు కాబట్టి. ఇక్కడ ఇవి కాకుండా ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు వీడు? వెండార్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఇచ్చాడు, కమిషన్ ఇచ్చాడు. కమిషన్ కూడా పార్ట్ ఆఫ్ ద ఎఫ్ఓబి వాల్యూయే కదా. సో అది మనం ఇంక్లూడ్ చేయాలా, యాడ్ చేయకూడదా? అయితే వాడు ఏం చెప్తున్నాడు, అదర్ డీటెయిల్స్ ఇచ్చాడట. వెండార్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్, inspection carried out by foreign supplier on his own, not required under the contract for or for making the goods ready for shipment. సప్లయరు వాడి పర్పస్ కోసం చేసుకున్నాడు, అది ఎందుకు పనికిరాదట బిజినెస్ కానీ సేల్కి కానీ. సో అది మనం వాల్యూలో ఇంక్లూడ్ చేయం కదా, వీ విల్ నాట్ ఇంక్లూడ్ దిస్. నెక్స్ట్ ఇంకేముంది? కమిషన్ పేబుల్ టు లోకల్ ఏజెంట్ 1% ఆఫ్ ద ఎఫ్ఓబి ఇన్ లోకల్ కరెన్సీ. కమిషన్ పే చేస్తున్నాడు. బయింగ్ కమిషన్ అని ఎక్కడైనా చెప్పాడా? లేదు. సో వీ ఎజ్యూమ్ ఇట్ యాజ్ సెల్లింగ్ కమిషన్ అండ్ ఇట్ విల్ బీ యాడెడ్ టు ద వాల్యూ. సో ఎంత? 1% ఆఫ్ ద ఎఫ్ఓబి అన్నాడు. ఇక్కడ నువ్వేమనుకుంటావు, ఎఫ్ఓబి అంటే ఏంది? 5500 ఇవన్నీ మైనస్ చేసేస్తే ఏదైతే వచ్చిందో అది ఎఫ్ఓబి అనుకుంటావా? ఎగ్జాక్ట్లీ రైట్. కానీ ఇది ఎఫ్ఓబి అనుకోకూడదు, 5500 ఎఫ్ఓబి అనుకోకూడదు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 4400 వచ్చిందా, దాని మీద 1% కమ్యూనికేషన్ చేస్తే ఎంత వచ్చింది? 44 రూపీస్. ఆ 44 రూపీస్ని కూడా వాడు ఏమంటున్నాడు? కమిషన్ పేబుల్ టు లోకల్ ఏజెంట్ ఇన్ లోకల్ కరెన్సీ. వాట్ ఈస్ ద లోకల్ కరెన్సీ? రూపీస్ ద లోకల్ కరెన్సీ. సో లోకల్ కరెన్సీకి ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? నోటిఫైడ్ బై సిబిఐసి 1002. బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున సిబిఐసి ఎంత చెప్తే అంత, ఇంక ఇంటర్ బ్యాంక్ ఏం అక్కర్లేదు మనకి. ఓకేనా? సో 102తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 4488. ఓకే, 4488. బట్ దీన్ని రూపీ వాల్యూలో కన్వర్ట్ చేయకుండా పౌండ్లోనే ఉంచాను అనుకో, 44 పౌండ్లోనే ఉంచా. సో టోటల్ ఎంత అయింది నా? ఇప్పుడు ఇది అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అవుతుంది. ఓకేనా? ఇది అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఇప్పుడు దీని మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది. సో 888 ఎక్కువ, 500 తక్కువ, ఏది తక్కువ అని చూసుకోవాలి. 500 తక్కువ కాబట్టి ఫ్రైట్ 500. దాని తర్వాత ఇన్సూరెన్స్ ఎంత వేయాలి? ఇన్సూరెన్స్ ఇచ్చింది యాక్చువల్, ఆల్రెడీ ఎంత ఇచ్చారు? 600 ఇచ్చారు కాబట్టి అది వేసుకున్నా. టోటల్ ఎంత వచ్చింది? ఓకేనా? ఇది దాన్ని మనం ఏం చేస్తాం? ఎక్స్చేంజ్ రేట్లో కన్వర్ట్ చేయాలి. వాట్ ఈజ్ ఎక్స్చేంజ్ రేట్ అవైలబుల్? 102 ఈజ్ ద ఎక్స్చేంజ్ రేట్, రైట్? సో దీన్ని ఎక్స్చేంజ్ రేట్ 102తో మల్టిప్లై చేస్తే సిబిఐసి ప్రకారం యూ గాట్ ద అసెసబుల్ వాల్యూ. వాట్ యూ గాట్? యూ గాట్ ద అసెసబుల్ వాల్యూ. ఇప్పుడు దీన్ని మనకి ఇంకెక్కడి నుంచి తెలిసిన స్టోరీయే. బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంది, డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్, 18th ఫిబ్రవరి ఈజ్ ద లేటర్. సో ఆ రోజున్న కస్టమ్స్ డ్యూటీ 10%. సో దీని మీద 10% ఇంత, దీని మీద మళ్ళీ 10% ఎస్డబ్ల్యూసి. టోటల్ ఇంత. సో టోటల్ ఏంది? అసెసబుల్ వాల్యూ ఐడెంటిఫై చేస్తే టోటల్ కస్టమ్ డ్యూటీ అంటే ఏం చెప్తావు ఇప్పుడు? టోటల్ కస్టమ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్లస్ ఎస్డబ్ల్యూసి కలిపితే టోటల్ కస్టమ్ డ్యూటీ. దాట్స్ ఇట్. చేసిన దాంట్లో కొంచెం బెటర్గా ఆలోచించడానికి ఉన్నది క్వశ్చన్లో ఇలిస్ట్రేషన్ 14. విల్ కీప్ దిస్ యాజ్ ఎల్టీఆర్. లెట్ us గో విత్ నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ 15. ఇందులో ఏమడుగుతున్నాడు? వాడికి కావాల్సింది ఏంటంటే కస్టమ్ డ్యూటీ కావాలి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్ ఎంత కావాలి, రైట్? లెట్ us గో. ఎఫ్ఓబి వాల్యూ ఎంత ఇచ్చాడు? 10,000 పౌండ్స్ ఇచ్చాడు. ఓకే, తీసుకున్నా. అయితే ఈ క్వశ్చన్లో ఫ్రైట్ ఇచ్చాడు. ఫ్రైట్ అనగానే మనకి ఏం తెలుసు? ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, ఎయిర్ ఫ్రైట్ పక్కన పెట్టుకున్నది. ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి వచ్చిన తర్వాత అదే దాని దగ్గరికి వెళ్ళాలి. లైసెన్స్ ఫీ ద బయ్యర్ వాజ్ రిక్వైర్డ్ టు పే ఇన్ యూకే. ఏదైనా సరే ఎక్స్పెన్సెస్, ఎవడు ఎక్స్పోర్టర్ యొక్క ఎక్స్పెన్సెస్ బయ్యర్ ఇంకర్ అయితే అది పార్ట్ ఆఫ్ ద వాల్యూ అని చెప్పి ఆల్రెడీ మనం థియరీలో చదువుకున్నాం కదా, అందుకనే ఇది యాడ్ చేయాలి. ఓకేనా? అయితే బయ్యింగ్ కమిషన్ ఎప్పుడైనా వస్తుందా? అసలు ఎప్పుడు తీసుకోకూడదు. సో బయ్యింగ్ కమిషన్ ఈ 0. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 10,400. ఇది అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అంటాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎయిర్ ఫ్రైట్ ఎంత ఇచ్చాడమ్మా? 3,000 ఇచ్చాడు. 3,000 ఇస్తే మనకేం తెలుసు? కండిషన్ ఏంటి చెప్పాలి? కండిషన్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇప్పుడు అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 20% కడితే ఎంత వచ్చింది బాబు? ఇది కాదు, ఇది 10,400 ఇంటూ 20% గివ్స్ మీ 20,2080. సో ఈ రెండిట్లో లోవర్ 2080 కాబట్టి అది తీసుకున్నా. ఇన్సూరెన్స్ ఎంత? ఇన్సూరెన్స్ ప్రీమియం డీటెయిల్స్ వర్ నాట్ అవైలబుల్. అది నాట్ అవైలబుల్ అయితే మనం ఏం చేయాలి?
1.125% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి తీసుకుంటే 117 వచ్చింది. ఈ రెండు కలిపితే యూ గాట్ ద అసెసబుల్ వాల్యూ. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ ఎంత? బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున ఏదైతే సిబిఎస్ఈ చెప్తుందో దట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేట్స్, దట్ ఈస్ 99. సో వన్ మల్టిప్లైడ్ ఐ గాట్ దిస్ మచ్. సో దీని తర్వాత బీసీడీ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత అని చెప్పాడు. ఎలాగా ఫార్ములా ఏంటి? బేసిక్ కస్టమ్ డ్యూటీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అరైవల్ ఎప్పుడు 25th మే, బిల్ ఆఫ్ ఎంట్రీ 20th మే. సో విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే 25th మే. 25th మే రోజున బీసీడీ ఎంత ఉంది? 10%. సో 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? ఈ బీసీడీ మీదే మళ్ళీ ఇంకో 10% కడితే ఎస్డబ్ల్యూసి అంటే ఏంటి? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ఓకే, వెన్ ఐ యాడ్ ఆల్ దీస్ ద టోటల్ ఈజ్ దిస్ మచ్. దీని మీద ఐజీఎస్టీ ఎంత ఇచ్చాడు? 12% ఇచ్చాడు కాబట్టి ఐజీఎస్టీ చేసా, వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ అంటే బీసీడీ, ఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఐజీఎస్టీ ఇవన్నీ కలిపితే దిస్ ఈజ్ ద కస్టమ్ డ్యూటీ. ఇది పర్లేదు, ఇది బీ కేటగిరీని పెట్టుకోవచ్చు. ఓకే, ఇలిస్ట్రేషన్లో వీఆర్ గుడ్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పటి వరకు ఉన్న మన నాలెడ్జ్తో మనం ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇంకా డీమురేజ్ అంటాడు కాన్సెప్ట్, డీమురేజ్ కాన్సెప్ట్ రూల్స్ చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో మనం నేర్చుకున్నదంతా ఇక్కడ వరకు వచ్చాం. మనం ఇలిస్ట్రేషన్స్ చేయగలుగుతున్నాం ఇక్కడ వరకు కదా. ఈ వీడియోలో మనం ఎక్కువ ఏం మాట్లాడుకున్నామంటే అసలు అసెసబుల్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కస్టమ్ డ్యూటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఎలాగా, వీటిలో కొంచెం వీ గాట్ ఏ గుడ్ గ్రిప్ బై దిస్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ.